పైకి లేవండి, కూర్చోకండి, ఇలాగా పైకి లేవండి. ఎక్కడ తీసుకెళ్లారు? ఏంటి పోలీసులు ఏమని చెప్పారా మీకు? మాట్లాడనియట్లేదు. మా ముందే మీరు చూసారా, ఆమె అందరూ చూసారండి, మా ముందే పంపించేస్తున్నారు. తల్లిదండ్రులు ఉన్నారు మరి ఇన్ని రోజులు వాళ్ళకి ఎడమాటుగా ఉన్నారు. పిల్ల ఏం మనం మాట్లాడతారా ఏమన్నా కనికరా ఇందో లేకుండా వాళ్ళు పంపించేసారు మా ముందే. చెప్పలో ఎక్కడ ఆపారమ్మ కారు? ఆమె డోర్ కొట్టిన డోర్ దిగిపోతాళ్ళు, ఎవరు ఆపలేదమ్మా. కూతురు రిహాబిలిటేషన్ సెంటర్ కి తీసుకెళ్తుందని చెప్పి కూడా మీరే చెప్పారు కదా. సో తను అక్కడికి తీసుకెళ్తున్నారు, అక్కడికి వచ్చి కనుగొచ్చాను కూడా పోలీసు వాళ్ళు చెప్పారన్నారు కదా. చెప్పలేదమ్మా. ఇప్పుడు ఎవరు తీసుకెళ్లారు? తెలుసా ఎక్కడ తీసుకెళ్తున్నారు? తెలుసా మీకు? తెలీదు. ఇప్పుడు నువ్వు లోపల కనుక్కుంటే చూస్తారాము. కానీ ఓకే, మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా తల్లిదండ్రులు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు కదా అప్పటి నుంచి. మీకు కూడా పోలీసులు ఏమాత్రం చెప్పలేదు మీకు? ఇప్పుడు సరే ఒక ఆడపిల్ల ఉంది, సరే మీరు ఎంతమంది ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, మరి మీకన్నా పిలిచి చెప్పాలిగా. మరి ఇట్లా ఆ పిల్లల్ని ఇట్లా తల్లిదండ్రులు వచ్చారు, ఇట్లా కొంత 10 రోజులు ఆ పిల్లలు రెస్ట్ కావాలని ఉంది, ఇట్లా మేము సైకాలజికల్ ట్రీట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాము, పంపిస్తాము ఒక కేర్ సెంటర్ కి అని నాతో కాదు మీడియా చెప్పాలిగా. నేను అదే అంటున్నా, మీడియాకి చెప్పలేదు, ఇంతమంది ఉన్నారు, కనీసం పేరెంట్స్ మీడియా చెప్పాలి. మీడియా చెప్తే మీ మీడియా మమ్మల్ని పిలిచే అడిగేవాళ్ళుగా. ఏ బాబాయ్ మరి ఏంటి మరి పాపని పంపిస్తున్నారంట, మరి మీరు పాపతో మాట్లాడారని మీరు అడిగేవాళ్ళుగా. అడుగుతానండి, అడుగుతాను. పోలీసు వారికి ఒకటే గిలాంతే, పోలీసు డిపార్ట్మెంట్ వారికి, డీజీపీ వారికి అన్ని రెండు పీకి నా పిల్లకి ఏం పెట్టాడో, ఏం డ్రగ్స్ ఇచ్చాడో, ఏమి ఇచ్చాడో నిజం కక్కియాలి, నిజం కక్కియాలి. ఇది ఎక్కడన్నా ఉందండి, ఎక్కడన్నా ఉందా? నేను అల్లారమ్మ చెప్పాను, నా పిల్ల ఈ రోజు నా దగ్గరికి రానంటుందండి. మా దగ్గరికి ఆడేదో మందు పెట్టాడండి, అని పీకాలండి, అని పీకాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వారు పీక కక్కియాలి. నా పిల్లకి ఏం పెట్టావురా? ఈ రోజు నాకు తండ్రి అల్లాడుతున్నాడు, నా అన్నం కాళ్ళు చెల్లి ఆడి దిమ్ములు పెట్టుకుని అన్నం తినుకోండి మేము అల్లాడుతున్నాం. ఉదయం నీకు అప్ప చెల్లెళ్ళు ఉంటారుగా, నీ చెల్లి దూరం అయితే, నీ బిడ్డ దూరం అయితే మీకు అంత కడుపు కోతగా ఉండిద్ది. 20 రోజులు పెట్టుకుని ఈ రోజు నా కూతురికి ఏం మందు పెట్టావురా నువ్వు? నాకు ఆ గాడి లంచ కొడుక, నా పిల్లల నా దగ్గరికి వెళ్ళమని చెప్పు. పిల్లలను వసీకరణ చేసుకున్నావు, నీ గుప్పుట్లో పెట్టుకున్నావు. పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే అనుకున్నానండి, అని 2 పీకి పిల్లకి ఏం పెట్టాడో చెప్పించండి. నా పిల్ల నా దగ్గరికి వెళ్ళమని ఆయన దగ్గరికి పిలిపించి, నువ్వు వెళ్ళిపోమని ఆయన దగ్గర పంపించి, నా పిల్ల నాకు అప్పు చెప్పే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ వరకు ఉందండి. ఆయన పీకైనా మా ముందు కళ్ళ ముందు పెట్టైనా సరే. నేను రానంటుందండి, వెళ్ళానండి. అసలు కన్నతల్లని ఆప్యాత లేదు, కన్నతల్లని ఆప్యాత లేదు. ఆడు ఏం చేశాడో పోలీసు వారు ఆయన గట్టి కోటింగ్ ఇవ్వాలి. నేను ఉంటే హోమ్ లో ఉంటా, లేకపోతే ఆడ అత్తగారింటి కదా, అత్తగారు వెళ్ళాలా ఇద్దండి. అదే బెల్లం పలేదు చచ్చిందంటే మా దాడు చచ్చాడంటే అదే మీరు అడగాలి, అదే మీరు అడగాలి. ఆ పిల్లని మేమేమైపోవాలమ్మా? ఆ పెళ్ళండి, ఆ కథ అట్ట తీసుకెళ్ళిపోతాయండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. నా పిల్లలు నాకు అప్పు చెప్పాలి, ఎన్కౌంటర్ చేయకపోతే చేయాలని నేను కోరుకుంటున్నానండి. 2 పీకాలండి, ఏమండి అని పీకి అని చేత రప్పించాలి, నీకు రప్పించి ఆడి చేత నా పిల్లలు పంపించాలి. అడుగు పుట్లా ఉంది నా పిల్ల. పోలీసులు ఏమని అడిగారు ఇక్కడికి వచ్చి? మీరు ఇక్కడికి వచ్చి ఏమండి పాపను చూపించమంటే అన్ని వివరాలు కనుక్కుని పాపని తీసుకొచ్చి చూపించారండి. అమ్మాయి నీకు ఆప్యాత లేదు, మాట్లాడుతూ లేదు. అమ్మాయి వెళదామా అంటే నేను రాను. ఎక్కడికి వెళ్తామని నేను అత్తగారింటికి వెళ్తాను. ఎవరు మా పేరెంట్స్ అంది. మా ఎక్కడికి రావటం ఇష్టం లేదంట. 2 నెలలు ఏం చెప్పి శ్మశానంలో తిప్పాడని నీకు ఎక్కువైపోయాడా? ఏం చేశాడని ఎక్కువైపోయాడు నీకు? నీకేం చేశాడు? 23 సంవత్సరాలు బంగారం పెంచినట్టు పెంచాం, బీటెక్ చదివించాం, నీకు ఏకలు కావాలంటే ఏకలు ఇప్పించాం. ఏంటి మాకు గర్భశోకం? శ్రీనివాస లంచా కొడుక, నువ్వు వచ్చేడికి నువ్వు వెళ్ళమ్మని సాగా నమ్మపోవాలి పిల్లని. నీ అంత తేలుస్తాను నా కొడుక. ఇక్కడ తెలంగాణ డీజీపీ గారు ఎక్కడికి వెళ్ళి నేను ఏం మందు పెట్టావా పిల్లకి? నువ్వేం చేసావా? కోటింగ్ దాని కక్కాలి నువ్వు. లంచా కొడుక నా పిల్ల నువ్వేం చేసావురా? నేను 23 సంవత్సరాలు పెంచుకున్నావురా. 2 నెలలు నువ్వేం చేసావురా? నువ్వు 30,000 పోలీసులు అవసరం కౌన్సిలింగ్ అవసరం పంపిస్తానన్నారండి. ఆయన కోటింగ్ అయ్యారండి బాగా.
బాగా మీతో ఇంటికి ఎప్పుడు పంపిస్తా అని చెప్పారు, మీతో ఇంటికి ఎప్పుడు తీసుకెళ్ళే అవకాశం? ఆ పిల్ల రావట్లేదు అమ్మా, వచ్చి 15 రోజులు కౌన్సిలింగ్ పెడతాము, వస్తే ఆ లంజా కొడుకు గుప్పిట్టా ఉందండి, ఆ లంజా కొడుకు వచ్చే అంటే గుర్తుపట్టిందండి. మా దాసులు ఏం మాట్లాడండి, అమ్మ వెళ్తాం అంట, నేను రాను, అమ్మ నా అభ్యర్థి లేదు, 20 రోజులు ఏమీ లేదు, ఏం లంజా కొడుకు, ఏం మందు పెట్టి మార్చావురా, ఏ డ్రగ్స్ ఇచ్చావురా నువ్వు? 15 రోజులు పోలీసులు ఏమైనా వాళ్ళ దగ్గర ఉంచుకొని రీహాబిటేషన్ పంపిస్తానని కానీ ఏమైనా చెప్పారు? చేస్తారండి, చెప్పారండి. 15 రోజులు అన్నారా? 15 రోజులు అన్నారండి. మరి ఆ పిల్ల రాకపోతే ఇంకెక్కువే ఉండాల్సి వచ్చింది కదండి, మరి కౌన్సిలింగ్ అయిపోయాలి. అగౌరా శ్రీనివాస గారిని రప్పించి ఆడి చేత నా పిల్లని నాకు అప్పు చెప్పాలి, నువ్వు వెళ్ళిపో, ఆడి చేత ఆయన తన్నిపోయి మా పిల్లని, నేను పొరపాటున తప్పు అయిపోయింది, నన్ను క్షమించి పెళ్లి చేసుకోవాలా, అది ఒట్టది పెళ్లి, ఇది పెళ్లి కాదు, నేను అటు ఇటు కాను అని ఆడు తప్పు ఆడప్పుకొని ఆడి చేత మీద నా పిల్లని నాకు అప్పు చెప్పాలి. ఈ అన్యాయం ఏడన్నా ఉంది, ఈ అక్రమం ఏడన్నా ఉందా? నువ్వు అగోరు దొంగ వేషంలో వచ్చి కామ పిచాచురా, నువ్వు నీ పెళ్లిళ్ళు కావాల్సిన ఎట్ట చేసుకోవాలరా, లోకం అంతా ఎట్ట చేసుకుంది, నువ్వు ఎట్ట చేసుకుంటారా? లంజా కొడక, నేను చెప్పుతో తంటాను కొడుకు, ఎదురుంటప్పుడు ఎట్ట తన్నావన్నా నా కొడక, ఆడపిల్లలతో ఆడుకుంటావంటరా, శ్రీమూర్తులతో ఆడుకుంటావంటరా, 23 సంవత్సరాల పిల్లలు ఆగం చేసి మా అమ్మాయిది ఏం తప్పులేదండి, తప్పులేదు. ఆడుకొడుకు వచ్చే ఏం మందు పెట్టాడో పోలీస్ డిపార్ట్మెంట్ వాడు తన్ని కక్కియాలి, ఆయన ఇక్కడికి రప్పించి వెళ్ళిపోమ్మా, నా తప్పు అయిపోయింది, నేను చేసుకోవాలి, నేను సాక్కోవాలని చెప్పాలి. కాదు, మళ్ళీ 10 రోజుల్లో నేను వస్తాను తీసుకెళ్తానని నీకేం రేడ్చండిరా, ఎవడా శ్రీనివాస లంజా కొడక, నీకు చెప్పు తెగపోయింది నా కొడక. ఇజ్రాయెల్ అందరూ వాళ్ళు అక్కడికి ఆ పేరు ఏం పేరు మాదిరి వాళ్ళందరూ నిన్ను వ్యతిరేకించారు, అందరూ వ్యతిరేకించారు. నువ్వు దొంగ గోరివంట, నువ్వు దొంగ మాతావంట, దొంగవడవంట, నువ్వు లంజా కొడక, చంపలు పగిలిపోతాయి. నువ్వు వచ్చేసి మర్యాదగా నాది తప్పు అయిపోయిందమ్మా, నీది పెళ్లి కాదు, నేను ఎటు సాక్కోలేను, నేను అటు ఇటు కానోళ్ళని నువ్వు నీ తప్పు ఒప్పుకొని ఆయన చేతి మీదుగా నా బిడ్డ నాకు అప్పు చెప్పి. అంటే మీరు ఇప్పుడు ఏమనుకుంటారు, మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఈ మందు పెట్టడం కావచ్చు, వశీకరణ జరిగింది మా ఇంటి మీ ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లిన తర్వాత మా ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళాక ఆడు మందు పెట్టాడు, ఏం పెట్టాడో పోలీస్ డిపార్ట్మెంట్ వాడు పీకాలి, నిజం కక్కియాలి. మరి అమ్మాయి వెళ్ళేటప్పుడు మందు లేదంటున్నారు కదా, మరి ఎట్లా వెళ్ళింది? మీ అమ్మాయి తప్పు లేకపోతే ఇష్టపడే కదా. అంటే ఇక్కడ 4 రోజులు ఎందుకండి మధ్యలో పెట్టింది, మామూలు సరదాగా తిరగతాకన్నా ఆ మందులో పడిపోయి వెళ్ళింది. మీరు విత్ ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నారా? మందు ఊడికేదో మీ అమ్మాయి మారింది శివరుద్ర స్వామి గారు చెప్పాడు, అమ్మాయికి చాలా ప్రమాదకరమైన వశీకరణ చేసిందని. ఉంటాయంట అమ్మాయి ఏమంటుంది తెలుసా, మీరు బాగా టార్చర్ పెడుతున్నారు కాబట్టి, నా తల్లిదండ్రులు నన్ను మంచిగా చూసుకుంటలేరు కాబట్టి నేను వెళ్ళిపోతున్నా, అందుకే నేను అగోరితోనే ఉంటా, మా అమ్మ మా నాన్నతో ఉండను, వాళ్ళ బాధ్యత తీరిపోయింది అంటుంది. ఎట్లా బాగా చూసుకోలేదు, ఆమెకి ఏం కావాలి అడగండి. మీ దగ్గర పెరిగిందా మీ అమ్మాయి? 23 సంవత్సరాలు విష్ణు మా ఇంట్లో ఉండేది, షాపులోకి వెళ్ళేది, మామూలుగా అన్నయ్య అంటే సరదాగా వెళ్ళి ఆమెను తింటామే, ఆమెను సినిమాలు చూడతాం, లేకపోతే వెళ్తాం మా అమ్మకి రావటం. ఇంకా ఎలా పరిచయం అమ్మా విష్ణు మీకు? విష్ణు అమ్మాయి కొట్లో జాయిన్ అయ్యింది, మా కొడుకు మా ఇంటికి వచ్చేవాడు, మా బాగోగులు చూసుకునేవాడు, లెక్కలు చూసుకునేవాళ్ళు, చేసేవాళ్ళు, ఇంటి పక్కన ఇల్లు బాగుండేవాడు. ఇంకా అక్కడ బతికింది ఏముంది? ఎవరైతే శ్రీనివాస్ ఉన్నాడో, శ్రీనివాస్ కు పరిచయం అయినప్పుడు మీ దగ్గర ఉందా, విష్ణు దగ్గర ఉందా మీ అమ్మాయి? మామూలుగా విష్ణు వస్తా ఉండేవాడు, మా దగ్గర ఉంది. దొంగ మాత గారు వేషం వేసుకొచ్చి సనాతన ముసుగులా నా పిల్లని మోసం చేసి ఈ పని చేస్తావా లంజా కొడక, నువ్వు వచ్చే ఇప్పుడు నా పిల్లకి నచ్చ చెప్పి నాది సారీ తప్పు అయిపోయింది, నేను అటు ఇటు కాను నాకు తప్పు అయిపోయింది, క్షమించు, వచ్చి నువ్వు వెళ్ళని నాకు అప్పు చెప్పవాలి, లంచా కొడక, నీ చంపలు పోలీస్ డిపార్ట్మెంట్ మనం ఒకటే కోరుకున్నా, ఆడిని 2 పీకి నా పిల్లకి ఏం పెట్టాడో కక్కియాలి. ఇదే నీకు అప్పులు అన్నారు, చెల్లెలు ఉంటారు, నీ చెల్లెలు వెళ్ళిపోతే, నీ అమ్మాయి వెళ్ళిపోతే మీకెంత నాకెంత గర్భ షోకం, ఏం పెట్టావురా నా కూతురికి, నువ్వెవడుగా తీసుకెళ్ళటానికి, నీకేం అధికారం ఉందిరా? అంటే నా పిల్ల చేత తీసుకెళ్ళిపోయి ఎవరి చేత అమ్మే చేసుకుందాం, లేదా నరబలిద్దాం అనుకుంటున్నావురా? లంజా కొడక, చెప్పు తెగిపోయిద్ది. మొన్న మధ్యలో మీ ఇంటికి వచ్చింది కదా మీ అమ్మాయి, చెప్పిందా మీకు? చెప్పిందండి, ఇబ్బంది పెట్టాడు, మిమ్మల్ని అంతా నరికేస్తాను అన్నాడు, నాకు భయంగా ఉంటుంది, అదేదో పెట్టింది, నాకు మాట్లాడితే అదే కావాలనిపిస్తుంది, దాని దగ్గర ఉండాలనిపిస్తుంది, ఆడు మందు పెట్టాడని చెప్పింది. ఇప్పుడు పిలిచారు మామూలుగా
ఎస్ఐ గారు పిలిచారు. వచ్చింది అమ్మ వీళ్ళు ఎవరు తెలుసా నీకు అని అడిగాడు. మా మా మమ్మీ మా డాడీ అంది. గుర్తుపట్టిందా? మా తల్లిదండ్రులే అని చెప్తుందా లేదా? చెప్పింది మా మమ్మీ అందండి రానండి నా లంచా కొడుకా. మీరు చెప్పండి మీరు చెప్పండి అంకుల్ మీరు చెప్పండి. పిలిచారయ్యా పిలిచా. ఎస్ఐ గారు అన్నారు ఎవరమ్మా తెలుసా నీకు అన్నారు. మా మమ్మీ మా పప్ప అంది. అన్నాక మరి నేను లేచాను. అమ్మాయి ఏంటి మరి వెళ్దామా అని నేను లేచాను. ముద్దు కూర్చొని మాట్లాడాను అన్నారు ఎస్ఐ గారు. నేను కూర్చుని మాట్లాడాను. ఏమడిగారు మీ అమ్మాయి? ఏం మాట్లాడండి? అమ్మాయి వెళ్దామా అని ఇంటికి అన్నాను. అంటేను రాను పప్ప నేను రాను ఇప్పుడు అంది. ఎందుకు రా అమ్మా ఏంటంటే ఎక్కడ ఉంటావు ఏంటి అన్నాను. నేను ఇక్కడే ఉంటాను ప్రస్తుతం ఇల్లు దగ్గర ఉంటాను నాకు రానుంది. నాకు రాబడండి అమ్మా 23 సంవత్సరాలు పెంచాను నిన్ను మంచి చదివించాను నేను ఎంత అప్రూవల్ తీసుకున్నాను ఎందుకు వచ్చింది ఇంత మా మీద ఇంత ఎలిగేషన్ నీకు అని అన్నాం. అంటే మేము 23 సంవత్సరాలు పెంచావు నీ బాధ్యత అయిపోయింది. మీ ముందు కూడా ఇప్పుడు అదే చెప్తుంది, పోలీసుల ముందు కూడా. అందు ఇప్పుడు ఆయన ఎస్ఐ గారి ముందు అంది. అంటే వాళ్ళేమన్నారు మరి పోలీసులు? ఎస్ఐ గారు అన్నారు మీరు ఆగండి ఇప్పుడు కాదు ఆ పిల్ల మంచి ఇదిగా ఉంది హోమ్ కేర్ పంపిస్తాము అక్కడ కొంచెం సైకలాజికల్గా ట్రీట్మెంట్ ఇస్తారు. మీరు కూడా ఆ పిల్లల్ని చూడాలనుకుంటే వస్తా ఉండొచ్చు అక్కడికి హోమ్ కేర్కి మీకు ఆ పర్మిషన్ ఇస్తాము అని అన్నారు. హోమ్స్ అయిపోయినాక మరి మీ ఇంటికి వస్తానంటుందా? నన్ను 10 రోజులు కొంచెం వదిలేసండి డాడీ అంది. 10 రోజుల తర్వాత వస్తా అన్నదా? వస్తాను మీతోటి. 10 రోజులు వదిలేసేయండి ఫ్రీగా వస్తానని నా ముందే కాదు ఒక పోలీస్ అధికారి ముందే ఎస్ఐ గారి ముందే అంది. అత్తగారింటికి నా పిల్ల రాకపోవాలా శ్రీనివాస నువ్వు నా పిల్లకి అత్తగారు సరే మీ మ్యారేజ్ అయిందా? మీ మ్యారేజ్ అయిందా? మీకు మీ అత్త మీ మామగారు కాళ్ళు కడిగి కళ్యాణం చేశాక మరి నేను కాళ్ళు కడిగి కళ్యాణం చేశానా? మీ పాపని అడిగారు ఆ మాట? నేను కాళ్ళు కడిగి కన్యాదానం చేయలేని అత్తగారింట్లో నాదనలా అడిగావా? ఇదే విషయం అడిగారా మీరు? అత్తగారింట్లో ఉంటాను నాదనలా నాకు సంబంధం లేదు. నా పిల్లలు నువ్వు ఏం ఆకం చేసావురా? ఏం మందు పెట్టావురా నువ్వు? ఈ అన్యాయం ఏడన్నా ఉందా?